హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు ఒక టిప్ అనేది చూపిస్తాను చూడండి. హ్మ్, వీడియోలో అయితే నేను బ్యాక్ పార్ట్ మనమైతే ఇలా కట్ చేసుకుంటాం కదండీ. మొత్తానికి కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్‌ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ జాయింట్స్ వేసేటప్పుడు వచ్చేసి ఎక్కువ తక్కువలు వచ్చేసి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది. ఈ పొరపాటు ఏం చేశారనేది కూడా చూపిస్తాను చూడండి నేను ఒకసారి. ఈ టిప్ మీకు అందరికి యూజ్ అవుతుందనమాట. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనము కింద ఇలా వెనక భాగానికి హాఫ్ ఇంచ్ అనేది క్రాస్‌గా తీసేయాలనమాట. కింద హాఫ్ ఇంచ్ ఉండాలి. పైన సంకలోకొచ్చేసరికి కొద్దిగా ఉన్నా చాలు. ఇది ఇంత మాత్రమే అనమాట. ఒక్క హాఫ్ ఇంచ్ మాత్రమే తీసేసి, ఇంక ఫ్రంట్ మాత్రము ఏం చేసుకోవాలంటే మనం ఫ్రంట్‌ది కూడా చూపిస్తాను చూడండి ఎలా అనేది. ఫ్రంట్‌కొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పెంచాలనమాట ఫ్రంట్ సైడ్. ఎందుకంటే మనకు ఆహ్, ఇక్కడ ఇలా పెంచిన తర్వాత మనం కుట్టేస్తాం కదా 2 కలిపేసి. ఇలా కుట్టేసేటప్పుడు ఇట్లా కప్ షేప్ అనేది దగ్గరకొచ్చేస్తుంది. అప్పుడు ఇలా సెట్ అయిపోతుందనమాట. మనకు నీట్‌గా సెట్ అవుతుంది. మనం అలా కట్ చేసుకోలేదనుకోండి నేను చెప్పిన విధంగా అది మీకు ఎలా వచ్చేస్తుందంటే నడుమనేది లూజ్‌గా వచ్చేస్తుంది కుట్లు వేసేటప్పుడు. అలా లూజ్ వచ్చినప్పుడు మనకు జాకెట్ అనేది సెట్ అవ్వదు. మళ్ళీ ఇంకొక కుట్టేస్తాం లూజ్ ఉందని. కానీ ఎక్కడో లేసినట్టు వీపు భాగం అట్లా కనిపిస్తుందనమాట. ఈ టిప్ అయితే మీరందరూ ఫాలో అవుతారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.